వాళ్ళకి సంబంధించిన ప్రత్యేక అవసరాలు ఉంటాయి. మరి వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయి అయ్యాలా? నాకు కొన్ని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. కొన్ని గార్మెంట్ కంపెనీలు తెచ్చిన నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ గార్మెంట్ కంపెనీల యూనిట్ వాళ్ళది వేరే రాష్ట్రం ఉంటే చూడడానికి పోయిన నిజంగా నేను పరిశాన్ అయినా. ఎంత ఆధునికంగా ఉన్నాయంటే అమెరికాలో ఉన్నట్టున్నాయి. నేను అడిగిన ఏందయ్యా ఇది ఇంత బాగా కట్టిన మీరు ఏం సంగతి మరి కాస్ట్లీ కట్టినవి ఏంది అన్న. ఆయన ఏమన్నాడు తెలుసా నాకు, సార్ నాది ఎక్స్పోర్ట్ యూనిట్ సార్, మొత్తం ఎక్స్పోర్ట్ చేయాలి నేను. వాళ్ళు ప్రపంచంలో ఉండే పెద్ద వాళ్ళందరూ కస్టమర్లు అందరూ వస్తారు, వాడు ఏ సక్కగా లేకపోయినా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాడు సార్, అందుకే ఇట్లా కట్టినా అన్నాడు. అంటే నేను అడిగిన మరి ఎక్స్పోర్ట్ కాకుండా దేశంలో అమ్మేది ఎట్లుంటుంది అని అడిగిన. ఇట్లా ఉండదు సార్ అన్నాడు. అంటే మన పరిస్థితి ఏంటంటే మనోళ్ళ కోసం అయితేనేమో సౌలత్ ఉండాల్సిన అవసరం లేదు, ఎట్లానో నడిపిస్తారు, మేనేజ్మెంట్తో నడిపిస్తారు. అదే బయటికి పంపే కాడ మాత్రం వాడు వచ్చి చెక్ చేస్తాడు కాబట్టి, వాడు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెయ్యి దగ్గర పెట్టుకొని ఆడ మాత్రం లేడీస్కి సంబంధించి పిల్లలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చక్కగా ఉంటాయి. నేను అనేది గదే ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటి అంటే, ఎస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవసరమే, కానీ క్వాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఉండాలి కదా. పని చేసేటోళ్ళు 8 గంటల కంటే ఎక్కువ పని చేయాలంటే, ఇప్పుడు ఉదాహరణకు మస్తుగా చెప్పొచ్చు డైలాగులు, నేను 18 గంటలు పని చేస్తా 20 గంటలు పని చేస్తాను డైలాగులు మస్తుగా చెప్పొచ్చు. ప్రొడక్టివ్ అవర్స్ ఎన్ని పని చేస్తారని నాకు అర్థం కాదు. ప్రొడక్టివ్గా ఏ మనిషి అన్నా 6-7 గంటల కంటే ఎక్కువ పని చేస్తుందా? బుర్ర స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మైండ్ యాబ్సెంట్ బాడీ ప్రజెంట్ అన్నట్టు అక్కడ కూర్చుంటాడు కావచ్చు, కానీ గానిగెద్దోలే పని అవుతుందా? కాదు, వాస్తవం అది. ఏ మీటింగ్ కూడా 4 గంటల కంటే ఎక్కువ నడిపిస్తే అందులో కూడా ఏం ఎక్కది, ఏదో టైంపాస్ నడుతూ ఉంటుంది ముచ్చట, కానీ 2-3 గంటలు దాటిందంటే ఏముండదు, ఎక్కది. ఈ విషయం మర్చిపోయి 8 గంటల కంటే ఎక్కువ పని చేయాలి. ఇప్పుడు ఎంత విచిత్రమైన రూల్ అంటే అది, 8 గంటల కంటే ఎక్కువ పని చేయొద్దని మీరు పోరాడి తెచ్చుకున్న చట్టం, అది హక్కు. దాన్ని అలా తుంగలో దొక్కుతూ 6 రోజులు ఇంటూ 8 అంటే 48 గంటలు. ఆ 48 గంటలు యజమాని ఎట్లన్నా పని చేయించుకోవచ్చాడు. అంటే ఒకరోజు 12 గంటలు అనొచ్చు, ఒకరోజు 10 గంటలు అనొచ్చు, ఒకరోజు 4 గంటలు అనొచ్చు, మిగతా టైం పని లేదు నువ్వు వెళ్ళిపోనొచ్చు, అవసరమైతే తీసేయవచ్చు అని ఎక్కడ పెడుతున్నారు? ఇదివరకు 100 మంది కంటే పైన ఉంటే మీరు ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలిపి ఎవరినైనా తీసేయవచ్చు. కానీ ఇప్పుడు ఏం చేసినారు, 300లకు పెంచినారు దాన్ని. 300 కంటే ఎక్కువ రోల్స్లో ఉన్న ఎంప్లాయీస్ ఉండే కంపెనీలు ఎన్ని ఉంటాయండి? వాళ్ళ కంపెనీలన్నీ ఏం చేస్తున్నాయి? కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పేరు మీద 300 మంది లోపల రోల్స్లో పెట్టుకుంటారు, మిగతా వాళ్ళంతా కూడా కాంట్రాక్ట్ల కింద అవుట్సోర్సింగ్ కింద పెడతారు. ఇది ఎవరికి తెలియదు ఈ విద్య. కాబట్టి ఇంత బాహాటంగా మీరు లైసెన్స్ ఇచ్చి, ఒకప్పుడు ఎస్ఈజెడ్లు వచ్చినప్పుడు లొల్లి పెట్టినారు, ఇలా మరి మొత్తం దేశాన్ని ఎస్ఈజెడ్ చేస్తున్నారు. ఎస్ఈజెడ్ అంటే ఇక్కడ కార్మిక చట్టాలు ఉండవు, హైర్ అండ్ ఫైర్ ఎప్పుడంటే అప్పుడు చేయొచ్చు, మినిమం డిగ్నిటీ ఉండదు అని చెప్పి లొల్లి పెట్టినారు ఆ రోజు సెజ్జులకు వ్యతిరేకంగా. మరి ఇలా ఆ రోజు సెజ్జులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు దేశం మొత్తమే సెజ్ అయిపోతుంటే, దేశం మొత్తంలోనే కార్మికులకు హక్కులు లేకుండా కాలరాస్తుంటే, మాట్లాడకపోతే పార్లమెంట్లోనే మాకు ఆవాజ్ లేకపోయా. రాజ్యసభలు ఉందనుకోండి, లోక్సభలో లేదు. మరి ఏం చేయాలి? అందుకే నా ప్రపోజల్ ఏంటి అంటే, మీ అందరితో కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే వెనక్కి తిరిగి, తప్పకుండా మనం ఇవాళ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మన మీద ఉన్నది. అందులో నేను ప్రతిపాదించేది ముందుగా గౌరవ పెద్దలు రాంబాబు గారికి, వినోద్ గారికి, ముఖ్యంగా అదేవిధంగా సహచర పెద్దలందరికీ కూడా, ముందుగా ఈ 4 లేబర్ కోడ్స్ మీద ముందు మనకి ఇప్పుడు ఇంతకుముందు ఒక మిత్రులు అన్నారు, ఎవరో గుర్తు రావట్లేదు, కానీ మన వాళ్ళకి అవగాహన లేదు, నిజానికి చాలా మందికి తెలియదు వీటి వల్ల జరిగే దుష్పరిణామాలు అని చెప్పాను. ముందు చేయాల్సిన పని ఏంటంటే, బోధించు, సమీకరించు, పోరాడు అనే సూత్రంలో భాగంగా అన్నీ, మా వినయ్ భాస్కర్ గారు అనుకుంటా చెప్పింది, అవగాహన లేదు అని. ఖచ్చితంగా వరంగల్ నుంచే ప్రారంభిద్దాం వినయ్ భాస్కర్ గారు. అన్ని జిల్లా కేంద్రాలలో మన పార్టీ కార్యాలయాల్లోనే మరి అవగాహన సదస్సులు ఈ కోడ్స్ గురించి వెంటనే ఏర్పాటు చేద్దాం. వినోద్ గారితో నా రిక్వెస్ట్, మీరు రాంబాబు గారు కూర్చొని మల్లారెడ్డి గారు డేట్ తీసుకోండి, శ్రీనివాస్ గౌడ్ గారు డేట్ తీసుకోండి, వినయ్ భాస్కర్ గారు ముందు పాత 10 జిల్లాలు ఏవైతున్నాయో ఫస్ట్ పాత 10 జిల్లాలు కవర్ చేద్దాం. అతనిక కొత్త జిల్లాలకు కూడా పోదాము. ముందైతే వరంగల్, మహబూబ్నగర్, నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి, ఏ జిల్లాలో అయితే పాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లు ఉన్నాయో అక్కడ ఒక షెడ్యూల్ రూపొందించి మనం డిమాండ్ ఒకటే, మనది ఆ మీటింగ్ యొక్క డిమాండ్ ఒకటే. సరే, కేంద్ర ప్రభుత్వం అంటే మందబలంతో పాస్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం లేదు, అమలు చేయవద్దు అని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ మనం ఈ కార్యక్రమాన్ని రూపొందిద్దాం. ఇక్కడ కాంగ్రెస్ని ఎందుకు నిలదీయాలి అని మీరు అడగచ్చు. సింపుల్ సూత్రం, కాంగ్రెస్ ఈ బిల్లులను వ్యతిరేకించింది ఏది పార్లమెంట్లో, మరి అక్కడ వ్యతిరేకిస్తావు ఎట్లా, ఇక్కడ పాస్ చేస్తావు ఎట్లా? సింపుల్. సోనియా గాంధీ స్వయంగా బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడింది. మరి సోనియా గాంధీ గారు మాట్లాడితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఆమోదిస్తారు, ఎట్లా అమలు చేస్తారు? ఇది చిన్న లాజిక్ పట్టుకోవాలి.
ప్రతి జిల్లా కేంద్రంలో ఇదే నినాదంగా తీసుకుందాం. ఖచ్చితంగా రాష్ట్రం ఒకసారి తెలంగాణలో విజయం సాధించినాం అనుకోండి, తెలంగాణలో విజయం సాధిస్తే ఆటోమేటిక్గా ఇది వేరే వాళ్ళకి స్ఫూర్తి అవుతుంది, బెంగాల్లో స్ఫూర్తి అవుతుంది, తమిళనాడులో స్ఫూర్తి అవుతుంది, ఇంకా వేరే రాష్ట్రాల్లో స్ఫూర్తిగా నిలుస్తుంది. ఎందుకంటే ఇది కంకరెంట్ లిస్ట్లో ఉంది. లేబర్ అనేది కంకరెంట్ అంటే రాష్ట్రము కేంద్రానికి కొన్ని సంయుక్త లిస్టులు ఉంటాయి, కొన్నేమో ఎక్స్క్లూజివ్ కేంద్రం లిస్ట్ ఉంటుంది, కొంతేమో రాష్ట్రం లిస్ట్ ఉంటుంది. కార్మిక విభాగం అనేది కార్మిక రక్షణ అనేది కంకరెంట్ లిస్ట్లో ఉంది. కాబట్టి మన నినాదం కేంద్రం తెలుసో తెలియకనో ఆమోదించినా మీరు అమలు చేయొద్దు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాలలో అవగాహన సదస్సులు నిర్వహిద్దాం. రెండవది, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మనం ఏం చేద్దామంటే మన బీఆర్టీయూ తరపునే చేద్దాం. ఇదంతా కూడా మేమే నాయకత్వం వహిస్తాం. మా మల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. 10 లక్షల రూపాయలు చందా కూడా ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఆర్థిక ప్రేరణ లేకుండా ప్రోగ్రాములు కావు. వారు ముందుకొచ్చి వారు ఉదారంగా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అన్ని నియోజకవర్గాల్లో ఉండే అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు మన వాళ్ళు పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. దయచేసి ఇది అర్థం చేసుకోండి. మీరు కేంద్రం పాస్ చేసినంత మాత్రాన మీరు అమలు చేయాల్సిన అవసరం లేదు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేయలేదు, కొన్ని వారు మన మీద మెడ మీద కత్తి పెట్టినా చేయలేదు. మీరు కూడా దయచేసి శాసనసభలో మాట్లాడాలా. ఇది పార్టీలకు అతీతంగా అందరు ఎమ్మెల్యేలకి తప్పకుండా మనం అఖిల పక్షాన్ని కూడగట్టండి. రాంబాబు గారు మంచి మాట చెప్పినారు. కమ్యూనిస్టులు ఫోన్ చేసినారు, నక్సలైట్లు ఫోన్ చేసినారు, సంతోషం. కలుపుకో, ఏం ఇబ్బంది లేదు, కలుపుకో. ఇలా ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు, మనకు అర్జెంటుగా దీంతోన ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది కూడా ఏం లేదు. కలిసి నడుద్దాం, ఎన్నికలప్పుడు రాజకీయాలు చూసుకుందాం. ఇప్పుడు మాత్రం అందరినీ కలుపుకొని సంఘటితంగా ఎన్ని పార్టీల వాళ్ళు కలిసి వస్తే వాళ్ళందరితో అవసరమైతే పేరు కూడా మార్చండి. ఒక బీఆర్టీయూ ఆధ్వర్యంలో పోవడం ఇబ్బంది అనుకుంటే జాయింట్ యాక్షన్ కమిటీని పెట్టి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులకు టైం తీసుకోండి, వాళ్ళకు ఒక వినతి పత్రం ఇవ్వండి. అన్నా దయచేసి మీరు శాసనసభలో మాకు మద్దతు పలకాలా. ఇక్కడ ఉండే వేలాది మంది కార్మికులు, ఉదాహరణకు సింగరేణి బెల్ట్ ఉందండి, ఒక సింగరేణి బెల్ట్లోనే 13 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాడందరికీ కూడా మన సింగరేణి కార్మిక విభాగాన్ని కూడా, బొగ్గుగని కార్మిక సంఘాన్ని కూడా యాక్టివేట్ చేయండి. వాళ్ళ దగ్గర కూడా హెల్ప్ తీసుకోండి. హైదరాబాద్లో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ బోలెడు ఉన్నాయి. మిదాని ఉన్నది, తర్వాత డిఆర్డిఓ ఉన్నది, డిఆర్డిఎల్ ఉన్నది, మా దానకరుణాచారి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వారందరి హెల్ప్ తీసుకోండి. బిహెచ్ఎల్ ఉన్నది, ఎంటీఆర్ లాంటి ప్రైవేట్ రంగ సంస్థలు ఇంకా చాలా ఉన్నాయి. వారందరి హెల్ప్ తీసుకొని ఇక్కడ హైదరాబాద్లో కూడా ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్యేకి ఒక వినతి పత్రం మనం ఇప్పుడే ఈ రాబోయే నెల రోజుల లోపలనే ఇచ్చేటట్టు దయచేసి ఒక కార్యాచరణ. దాంతోపాటు పార్టీగా మేము కూడా మరి ఏం చేస్తామంటే అందరికీ ఉత్తరాలు రాసి పార్టీగానే రిక్వెస్ట్ చేద్దాం. దయచేసి మాతో కలిసి రండి, ఇది ఇంపార్టెంట్ అంశము, ఇందులో రాజకీయాలు అవసరం లేదని చెప్పి